బాగున్నారండి. మేము మీకోసం ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు ప్రతి దినం మీ గురించి నాతో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మేము కూడా మా సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. వాసిలి గ్రామంలో మరి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు మంచిగా మీకు ఆరోగ్యాన్ని, శక్తిని, మీ కుటుంబాలను దీవించాలని ప్రతినిత్యం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చాలండి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం గురించి ఈ దినము కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వినాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఒక్కొక్కసారి మనం వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. తెలియని విషయాలు మనం నేర్చుకున్నప్పుడు ఆ విషయాల ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వాక్యం ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నశించిన దానిని వెదకు రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, అంటే దేవుడే స్వయంగా మనుషులలోనికి దిగి వచ్చాడు. మనం దేవుని దగ్గరికి వెళ్తుంటాం, కానీ ప్రభువే మన కోసం దిగి వచ్చాడు నరావతారిగా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము కొన్ని విషయాలు ఇతరులకు అర్థం చేయడానికి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. దేవుడు ప్రజలతో మాట్లాడాడు, ప్రజలేమి వినలేదు. అందుకని స్వయంగా పరలోకం నుండి దిగి వచ్చాడు. నా ప్రజల మధ్య నుండి వారికి నేను ప్రేమించడం, వారికి నేను ఇవ్వడం, వారికి నేను కనికరం చూపించడం అన్నది ఏంటో వారికి నేర్పించాలనుకున్నాడు. మనుషులు భూమి మీద దేవుడు సృష్టించినప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పటికీ దేవుని మాటను అధిగమించి దేవునికి దూరం అయిపోయి నశించిపోయారు. నశించిపోవడం అంటే ఏంటి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉండగానే మనం చాలా మంది అంటాం కదా, మంచి చేస్తున్నప్పుడు కైలాసం వెళ్తాము, చెడు చేస్తే ఎక్కడికి వెళ్తాం, మనం నరకానికి వెళ్ళిపోతాం అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. కానీ ప్రతి ఒక్కరి ప్రయాస ఎక్కడికి వెళ్ళాలని? కైలాసం, దేవుని దగ్గరికి వెళ్ళాలనే కదా, పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా మన ఆశ అంతా. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో దేవునితో కలిసి దేవునితోనే మనం ఉండాలంటే, కైలాసం వెళ్ళాలంటే, లేకపోతే పరలోకం వెళ్ళాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? నశించిపోతున్న దాన్ని రక్షించడానికి వచ్చాడని ప్రభు వాక్యం చెప్తుంది. ఏ విషయంలో నశించిపోతున్నాం మనం అన్నది మనం తెలుసుకోవాలి. ఏ విషయంలో నశించిపోతున్నామంటే, ఈ లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనుషులు చూడండి, అంతకుముందు మనుషులు చూస్తే వారితో సహవాసం చేస్తూ వారితో రాత్రైనా పగలనక ఎంత దూరమైన వెళ్ళాలనిపించేది. ఇప్పుడు మనుషులు చూసే మనుషులు భయపడేంత పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు జంతువులకో లేకుంటే దేన్ని చూసో మనం భయపడేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాం మనం? మనుషులు చూసే మనుషులు. ఎందుకని? మనుషుల్లో ప్రేమ పోయింది, క్రూరత్వం వచ్చేసింది. అందుకనే మనుషులు ఒకరినొకరు అప్పగించుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు, ఒకరినొకరు చంపేస్తూ ఉన్నారు, ఒకరినొకరు అత్యాచారాలు చేసే మనుషుల్ని కిరాతకంగా చేసేస్తూ ఉన్నారు. కారణం ప్రేమ లేకుండా పోయింది. అందుకని మనుషులు స్వార్థం నిండిపోయి క్రూరత్వం అయిపోయి మనుషులు కైలాసానికి బదులు మంచి చేస్తేనే కైలాసం వెళ్తాం కదండి. మరి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు మనం కైలాసం వెళ్తాం, పరలోక రాజ్యం వెళ్తామా? వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం నరకానికి వెళ్ళిపోతాం. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా మంచిగా మనం జీవించాలి. కానీ ఇలాంటివి మన హృదయంలో ఉన్న కారణాన్ని బట్టి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నరకానికి వెళ్ళిపోతున్నాడు. అలా నరకానికి వెళ్ళిపోయి నశించిపోతున్న వారిని రక్షించి పరలోక రాజ్యం, కైలాసం చేర్చాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన నుండి స్థలంలో మనం కూడా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఎంతగా మానవుడితో మాట్లాడినా మానవుడు దేవుని మాటని వినటం లేదు. అందుకనే దైవత్వమే, దేవుడే స్వయంగా మానవ శరీరంగా మన మధ్యకు వచ్చాడు. మన మధ్యకు వచ్చి
మన యొక్క బలహీనతల నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన నుండి స్థలములోనికి తీసుకెళ్ళడానికి ప్రభువే తన ప్రాణం పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ప్రభు తన ప్రాణం పెట్టి పరలోక ద్వారాలు మన కోసం తెరిచాడు. ఎవరైతే విశ్వసించి నమ్మి ఆయన రక్తంతో కడగబడతారో వాళ్ళు పరలోక రాజ్యాన్ని వారసులుగా మార్చబడతారు. అయితే ఇలా మార్చబడిన వ్యక్తులు ఈ దినం ఒక కథను మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఇది కథలాగా మీకు చెప్తాను. కొంతమంది ఇక్కడ బైబిల్లో కొన్ని విషయాలు తెలియని వారు ఉన్నారు కాబట్టి వారి కోసం నేను కొన్ని కథల్లాగా మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే నశించిపోతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మనం మొదటి 19వ అధ్యాయం నుంచి చదివితే యేసు ప్రభు యెరికో అనే పట్టణం గుండా వస్తుండగా ఆయన వస్తున్నాడని తెలిసి జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు సుంకపు గుత్తదారుడు, అంటే ఇన్కమ్ ట్యాక్స్. మనము పన్నులు కడతాం కదండి, ఇంటికి పన్ను కడతాం, నీళ్ళకు పన్ను కడతాం కదండి. సంవత్సరానికి కడతారా లేదంటే 6 నెలలకు మనం కట్టేది? సంవత్సరానికి ఒకసారి ఇంటి పన్ను కడుతూ ఉంటాం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఈ జక్కయ్య అనే వ్యక్తి సుంకపు గుత్తదారుడు అంటే తెలుగులో. అయితే తనకి ఇవ్వబడిన డ్యూటీ ఏంటంటే సుంకము వసూలు చేసేవాడు, అంటే పన్నులు వసూలు చేసే డ్యూటీ తనది. అయితే గవర్నమెంట్ ఏమో 10 రూపాయలు చొప్పున, అంటే ఆ కాలంలో సంగతి చెప్తున్నాను, 10 రూపాయలు వసూలు చేయి ఇంటి మీద. అంటే ఇతను ఏం చేసేవాడంటే 10 రూపాయలకు బదులుగా 20 రూపాయలు వసూలు చేసేవాడు. 10 రూపాయలను అతను తీసుకునేవాడు, 10 రూపాయలేమో గవర్నమెంట్కి కట్టేవాడు. అతడు జాబులోకి వచ్చినప్పుడేమో అతని పరిస్థితి ఎలా ఉందంటే ఒక పేద స్థితిలోనే ఉన్నాడు. ఎప్పుడైతే జాబ్ చేస్తూ ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడో అక్రమముగా తీసుకుంటున్నాడు కదండి, ఉన్నట్టుండి చాలా ధనవంతుడైపోయాడు. అప్పటి వరకు కుటుంబములో ప్రేమ ఉంది, అప్పటి వరకు కుటుంబంలో ఒక ఐక్యత ఉంది. అతని జక్కయ్య ఇంటిలో భార్య అతని మాట వింటుంది, పిల్లలు అతని మాట వింటున్నారు. కానీ డబ్బులు ఎప్పుడైతే ఎక్కువ సంపాదించాడో కుటుంబంలో ఏమొచ్చిందో తెలుసండి, ఐక్యత లేదు. పిల్లలు వాళ్ళ ఇచ్చలు విడిగా తిరుగుతున్నారు, భార్య భర్త మాట వినటం లేదు. ఎందుకు? ఇప్పుడు ఏమొచ్చింది వారికి? బాగా సంపాదించేశారు, బాగా సంపాదించారు, డబ్బు వచ్చింది. డబ్బుతో పాటు వారికి ఏమొచ్చిందో తెలుసా? గర్వం వచ్చింది. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేకుండా పోయింది. ప్రేమ ఉంటే ప్రేమించిన వ్యక్తి కోసం మనం ఏదైనా చేయగలం. భర్త వస్తున్నాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? ఎదురు గబగబా మంచి నీళ్ళు ఎత్తుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. అతనికి ఆకలి అవుతుందేమో, అన్నం వేడిగా వండి పెడుతుంది. ఇలాంటి పరిచర్యలను చేస్తుంది. జక్కయ్య పేదరికంలో ఉన్నప్పుడు అవన్నీ భార్య చేసినా ఇప్పుడు జక్కయ్య తన డ్యూటీలో విస్తారంగా సంపాదిస్తున్నాడు. జీతంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ని ఇంకా ఎక్కువ తీసుకుని అతను తీసుకుంటున్న కారణాన్ని బట్టి డబ్బు సంపాదించేస్తున్నాడు. ఈ డబ్బు అతనికి ఏం కలిగించిందంటే మనుషుల్లో గర్వాన్ని కలిగించింది, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేకుండా చేసేసింది, కుటుంబంలో ఐక్యత లేకుండా చేసేసింది, ఒకరినొకరు విమర్శించుకునే నువ్వెంత అనే స్థితికి వెళ్ళిపోయారు. కుటుంబంలో కలహాలు వచ్చేసినాయి. ఎంతో కలహంతో ఉన్నటువంటి జక్కయ్య హృదయము, అయ్యో ఒకప్పుడు పేద స్థితిలో ఉన్నప్పుడే నేను బాగున్నాను, కానీ ఇప్పుడు ఉన్నత స్థితికి వచ్చేసరికి ఎలా అయిపోయింది నా కుటుంబము అంటే ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, విధేయత లేకుండా, తండ్రి అనే గౌరవం పిల్లలకి లేకుండా, భర్త అని గౌరవం భార్యకు లేకుండా, వీరందరి పరిస్థితులు చూసి జక్కయ్య హృదయం కలవరమైపోయి చింతతోని దిగులుతోని ఇంటికి వెళ్ళకుండా ఒకసారి దారిలో నిలబడి ఉండగా అతనికి ఒక స్వరం వినిపించిందంటండి. ఏమని స్వరం తెలుసా? నజరేయుడైన యేసు ఈ దారిని రాబోతున్నాడు అని. ఆ స్వరం వినగానే జక్కయ్యకి ఏమనిపించిందంటే యేసు ప్రభు గురించి విన్నాడు కానీ చూడలేదు ఎప్పుడు. అందుకనే యేసు ఎవరో చూడాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? ఇప్పుడు మనం కూడా అంతే కదా, యేసు ప్రభు దారి గుండా వెళ్తున్నాడు అన్నారు అనుకోండి. లేకుంటే మన మంత్రి గారు ఎవరైనా వెళ్తున్నారు, ఏం చేస్తాం మనం? త్వరగా వెళ్ళి ఎప్పుడు ఆయన చూడలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు చూడలేం. మన వీధికి వచ్చాడు, మన గ్రామానికి వచ్చాడు, అందుకనే మనం ఏం చేస్తాం? వెళ్ళి చూడడానికి ఇష్టపడతాం కదండి. యేసుప్రభు వస్తున్నాడని తెలియగానే జక్కయ్య ఏం చేశాడో తెలుసండి? జక్కయ్య యేసుప్రభు ఎవరో చూడాలనుకున్నాడు. ఏమనుకున్నాడంటండి? ఎవరితో చెప్పలేదు, మనసులో అనుకున్నాడు. ఏమని? యేసు ఎవరో చూడాలి. యేసుప్రభు కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నాడంట, గుడ్డి వారికి కళ్ళు ఇస్తున్నాడంట, చనిపోయేవారిని బ్రతికిస్తున్నాడంట, వ్యాధిగ్రస్తులు బాగు చేస్తున్నాడంట, చనిపోయిన లాజర్ని లేపాడంట.
ఎంత మహనీయుడైనటువంటి ప్రభుని ఖచ్చితంగా నేను చూస్తే నా హృదయంలో ఉన్న బాధ అంతా పోతుంది, నా కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం పోయి అందరూ సంతోషం ఉంటారు, అంత గొప్ప మహనీయుని ప్రభుని పరిశుద్ధుణ్ణి నేను చూడాలి అని మనసులో అనుకున్నాడు. అనుకుని ఎలా చూడాలి అంటే జక్కయ్య చాలా పొట్టివాడు అంటుంది, కానీ యేసు ప్రభు చాలా ఎత్తైనటువంటి వ్యక్తి. ఆయన శిష్యులు, ఆయన వెనకున్న వారందరూ కూడా చాలా మంది, ఆయన వెనకాల 5,000 మందికి ఎక్కువగా మనుషులు ఆయన చుట్టూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభును చూడాలంటే వీలు కాదు. జక్కయ్య ఏమనుకున్నాడో తెలుసా? యేసు ఎవరో చూడాలంటే నేను పొట్టివాడిని, జన సమూహంలోనికి వెళ్ళలేను. యేసు ప్రభు చుట్టూ చాలా మంది జన సమూహం చాలా ఎత్తెత్తుగా కనిపిస్తున్నారు, వాళ్ళు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. కాబట్టి ఎలా చేయాలి అనుకుని యేసు ఎవరో చూడడానికి మేడి చెట్టు ఎక్కాడంటండి. ఏ చెట్టు అండి? మేడి చెట్లు మనందరికి తెలుసు ఎలా ఉంటాయి, ఎక్కడానికి వీలుగుంటాయా? దాంట్లో చీమలు కూడా ఉంటాయంటండి, కుట్టే చీమలు. కానీ అతను పొట్టివాడు, పొట్టి చేతులు, పొట్టి కాళ్ళు, ఎక్కాలంటే వీలు లేదు. ఎన్నోసార్లు ఎక్కాడు పడిపోయాడు. కానీ చూడాలన్న ఒక ఆశతో ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. అదే మనమైతే ఏమనుకుంటాం, మనం పడిపోయాం కదా 2 సార్లు 3 సార్లు, ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూడొచ్చునేమో, కంగారేముంది అనుకుని విరమించుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ జక్కయ్య అనుకున్నాడు, ఖచ్చితంగా ఈరోజు యేసు ప్రభుని నేను చూడాలి, ఈ అవకాశం మళ్ళీ రాదేమో, కాబట్టి యేసు ప్రభు ఎవరో చూడాలి అనుకున్నాడు. అందుకే కష్టపడి చీమలు కుడుతున్నా, అనేక సార్లు జారి పడిపోతున్నా, వెనక నుంచి అతను ప్రోత్సహించి ఎక్కడానికి ఎవరైనా బలంగా వెనక నుంచి కిందకు తోసివోలు లేకున్నా పడిపోతున్నా మరలా లేసి ఎక్కాడు, మరలా లేసి ఎక్కాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తాం, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు మన బిజినెస్లు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, లేకుంటే అంగళ్ళు పెట్టుకోవచ్చు, లేకుంటే ఇంకేదైనా పని మనం చేయొచ్చు. మనం అనుకున్న పనిలో మన నైపుణ్యతను కరెక్ట్గా చూపించలేక మనం చేస్తున్న పనిలో ఒక్కొక్కసారి ఏమైపోతాం తెలుసండి, ఓడిపోతూ ఉంటాం. ఏం చేయమంటే పని సరిగ్గా చేయలేక నష్టాలు ఏర్పడుతుంటాయి, కష్టం వస్తూ ఉంటుంది, సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ పనిని మరలా చేయడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇది నష్టం వచ్చింది కదా అని వదిలేసుకోకూడదు, ఇక్కడ కష్టం కలిగింది కదా అని వదిలేసుకోకూడదు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో పట్టుదలతో దాన్ని చేస్తే ఫలితాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. జక్కయ్య అలాగే అనుకున్నాడు, పట్టు విడవకుండా చెట్టుని ఎక్కడానికి ఇష్టపడ్డాడు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసుప్రభు ఎక్కడున్నాడో తెలుసా? ఈ వీధికి వస్తాడో లేదో తెలియదు. ఎగ్జాంపుల్, సుంచులూరు బస్ స్టాండ్ ఉంది, అక్కడ యేసుప్రభు ఉన్నాడు. జక్కయ్య ఇక్కడ చెట్టు ఎక్కాడు. జక్కయ్యకి తెలుసా యేసుప్రభు ఇక్కడికి వస్తాడని? యేసుప్రభు ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా ఇక్కడికి వస్తాను నువ్వు చెట్టు ఎక్కని? కానీ జక్కయ్య మనసులో ఆలోచన ఏంటో తెలుసా? ఖచ్చితంగా యేసుప్రభు ఇక్కడికి వస్తాడు, ఈరోజు నేను ఆయన చూస్తాను. అదే ఆయన విశ్వాసం. నువ్వు చేస్తున్న పనులు ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ థింగ్స్ ఉండకూడదు. నేను చేయగలను, చేస్తాను, చూడగలను, ఇది సాధిస్తాను, ఈ పాజిటివ్ మనకు కావాలి. జక్కయ్య మనసులో అదే ఉంది, అందుకని చెట్టుకి కూర్చున్నాడు. యేసుప్రభు నేరుగా అక్కడి నుండి జక్కయ్య ఎక్కడైతే చెట్టు ఇక్కడ చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. దేవుడు స్వయంగా జక్కయ్యతో అంటున్నాడు, నేను నీ ఇంట్లో ఉండాలి ఈరోజు, నువ్వు త్వరగా దిగు. యేసుప్రభుకి జక్కయ్య పేరు ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారండి? ఎప్పుడు జక్కయ్య యేసుప్రభుని దర్శించలేదు, జక్కయ్య కూడా యేసుప్రభు ఇంటికి ఎప్పుడు రాలేదు. కానీ జక్కయ్య పేరు యేసుప్రభుకి ఎలా తెలుసు కదండి? యేసుప్రభుకి జక్కయ్య పేరే కాదు, ఇక్కడ కూర్చున్న మీ అందరి పేర్లు కూడా తెలుసు. నువ్వు బాధపడవచ్చు, నన్ను ఎవరు చూడట్లేదని, నా కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని నువ్వు బాధపడవచ్చు. మనుషులు నన్ను నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నాడు అని హృదయంలో కుంగిపోవచ్చు. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు. మనుషులు నిన్ను చూడకపోయినా ప్రభు నిన్ను చూస్తూ ఉంటాడు. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు చింతపడొద్దు,
ఈరోజు నేను మీ ఇంట్లో అనుకుంటున్నానని ప్రభు స్వయంగా మనతో చెప్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే. జక్కయ్యేమో యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. అసలు జక్కయ్య ఇంటికి తెగులు ఎక్కడొచ్చింది? జక్కయ్య మనసులోనా, ఇంటిలోనా? ఎక్కడండి? ముందే చెప్పాను కదా, జక్కయ్యకి ప్రాబ్లం ఎక్కడుంది? ఇంటిలో. మనసులోనా? ఇంటిలో బాగోపోతే మనకు ఒంటిలో బాగోదు. అవును కదండి. ఒకరు ఒంటిలోనే బాగోలేదనుకోండి, కమ్మోరు ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అదే ఇంట్లో గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టము, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడతారు కదండి. జక్కయ్య ఇంటిలోనే సమస్య. అందుకనే జక్కయ్య మనస్తాపం చెంది చెట్టు ఎక్కాడు యేసుప్రభుని చూసి మనశ్శాంతితో ఉన్న బ్రతుకుదామని. కానీ ప్రభు అంటున్నాడు, జక్కయ్య నేను నీ మనసులోనికి కాదు నీ ఇంటిలోకి రావాలనుకుంటున్నాను. ప్రాబ్లం అక్కడ ఉంది. ఆ ప్రాబ్లంని తీసేస్తాను నేను. నీ ప్రాబ్లం ఇతరులకు నువ్వు చెప్పకపోవచ్చు, నీ సమస్య ఏంటి ఇతరులకు చెప్పుకోలేకపోవచ్చు, మనుషులు ఎవరు నీ సమస్యను తీర్చలేకపోవచ్చు. కానీ జీవము గల దేవుని దగ్గర నీ సమస్య చెబితే ఆయన ఇట్టి దాన్ని తీసివేస్తాడు. తీసివేయగల సమర్థుడు ప్రభు. ఎక్కడైతే అసమాధానం ఉందో సమాధానం కోసం ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబంలో సమాధానాన్ని కలిగి చేస్తాడు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభు నీ సమస్య నుండి విడిపించి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏ కష్టంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుణ్ణి? ఏ కష్టం గురించి దేవుని సన్నిధికి వచ్చావు నువ్వు? ప్రభు నాకు ఈ కష్టాన్ని తీసేయి, ఈ సమస్య తీసేయని నీ హృదయంలో నువ్వు బాధపడుతున్నావా? మనుషులకి నీ బాధ అర్థం కాకపోవచ్చు, కానీ నేను కలిగి చేసిన దేవునికి ఖచ్చితంగా నీ బాధ అర్థమవుతుంది. ఆయన బాధను తీసివేయగల సమర్థుడు. జక్కయ్యేమో ఇంటిలో ఉన్న సమస్యకి మనశ్శాంతి లేక చెట్టెక్కి ప్రభుని చూద్దారనుకుంటే ప్రభు అంటున్నాడు, నీకే కాదు నీ కుటుంబం అంతా కృంగిపోతుంది. నీ కుటుంబంలో భయంకరమైనటువంటి అసమాధానం ఉంది, రోగముతో కూడినటువంటి జీవితం ఉంది. ముందు అక్కడ స్వస్థపరచాలి. నేను ఇంటిలోకి రావాలి. ప్రభు మన హృదయంలో ఉంటే మనకి సంతోషం. ప్రభు మన ఇంటిలో ఉంటే మనకి సంతోషం. ప్రభు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అందరి మధ్య ప్రేమ ఉంటుంది. ప్రభు కూడా ఒక్కొక్కసారి సాధారణ ఉంటాడు మన ఇంటిలో. ఆడు కనిపించాడు, పిలవకపోయినా వచ్చి ఉంటాడు మన ఇంట్లో. మనం పిలవక్కర్లా. యేసు ప్రభుని అయితే పిలవాలి, ప్రభా నాకు సహాయం చేయమని. సాధారణ పిలవచ్చని, పిలవకపోయినా వాడు అంటుంటాడు. భార్య భర్తల మధ్య గొడవ, పిల్లల మధ్య గొడవ, ఒకరికొకరికి పడకుండా చేసి ఇబ్బంది కలిగి చేస్తూ ఉంటాడు. సాతానుడి యొక్క ఆలోచన ఏంటంటే ఏ కుటుంబం బాగుపడకూడదు, ఏ వ్యక్తి బాగుపడకూడదు, అసమాధానం ఉండాలి అన్నది. ఏ కుటుంబంలో గొడవలు జరుగుతాయి, కుటుంబంలో సాతానుడు ఉన్నాడని అర్థం. దేవుని ఆత్మ కలిగిన కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఉంటుంది, క్షమించుకునే గుణం ఉంటుంది. దేవుని ఆత్మ లేని కుటుంబాల్లో ఎలా ఉంటాయో తెలుసండి? ప్రతిదానికి అబద్ధమే, ప్రతిదానికి గొడవలే, ప్రతిదానికి సమస్యే, ప్రతిదానికి చీటికి మాటికి గొడవలే. గొడవలు పడుతున్న వ్యక్తుల దగ్గర దేవుని ఆత్మ ఉండదండి. ఎవరుంటారు మరి? సైతానుడు ఉంటాడు. గొడవలు వేసుకో. మనం గొడవలు పడుతుంటే వాడికి ఎంత సంబరమో, డీజే పెట్టినట్టు వాడికి డ్యాన్సులు వేసుకుంటూ ఉంటాడు కదండి. మనం గొడవలు పడదామా? ఐక్యత కలిగి ఉందామా? సాతాను మనకు వాడు ఒక్క గొడవలే కాదండి, మన కుటుంబంలో నష్టాలు తీసుకొస్తాడు, ఆరోగ్యపరంగా నష్టాలు తీసుకొస్తాడు, లేకుంటే ఆర్థికంగా మనల్ని దెబ్బ కొట్టేస్తుంటాడు. అన్ని విషయాలు ఏ రకంగా మనల్ని వాడేసుకోవాలో అన్ని రకాలుగా వాడేస్తుంటాడు సాతానుడు. కానీ సాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రభా నాకు సహాయం చేయండి. జక్కయ్య చూడండి, దేవుని చూడాలనుకున్నాడు. దేవుని చూడాలనుకుని జక్కయ్య వెళ్ళలేదు, చెట్టెక్కి కూర్చుంటే అతని విశ్వాసమే యేసు ప్రభుని అతని దగ్గరికి తీసుకొచ్చింది. ఏమంటున్నాడు తెలుసా? ప్రభు నేను నీ ఇంట్లో ఉండాలి. జక్కయ్య త్వరగా దిగు. జక్కయ్య ఎక్కడానికి చాలా కష్టపడ్డాడు, పడిపోయాడు, ఎక్కాడు, పడిపోయాడు, ఎక్కాడు. ఇప్పుడు యేసు ప్రభు త్వరగా దిగు అన్నాడు. త్వరగా అన్న పాయింట్ ఎప్పుడు మనం అండర్లైన్ చేసుకోవాలి మన బైబిల్లో. త్వరగా, ఎప్పుడు ఈ త్వరగా అన్న పదాన్ని వాడతాం మనం? చెప్పండి. త్వరగా అంటే తొందరగానే కదా. ఎప్పుడు వాడతాం? ఎప్పుడైనా వాడారే మీరు? అంగడికి వెళ్ళి త్వరగా రా అంటాం, లేకపోతే బజార్కి వెళ్తే త్వరగా రా అంటాం. త్వరగా అన్న పదములు ఖచ్చితంగా ఏదో ఉందని. త్వరగా అంటే జక్కయ్య ఒకేసారి ఎగిరి కింద పడ్డాడు.
దేవుని దగ్గర. ఎక్కేటప్పుడు ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ దిగేటప్పుడు సర్వం దిగి ప్రభు పాదాల దగ్గర ఉండు. రా ప్రభు, నా కుటుంబంలో సమాధానం ఉంది, సంతోషం లేదు, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఎక్కడ చూసిన గొడవ గొడవ గొడవ, అసమాధానంతో కృంగిపోయిన ప్రభు, నా ఇంటిలోకి నువ్వు వస్తే సమాధానం ప్రభు అని ప్రభుని ఎంతైనా తన ఇంటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మన జీవితాల్లో కూడా ఆలస్యము ఎప్పుడు కూడా డేంజరే. మా ఇంట్లో నేను 3 సార్లు కోప్పడతాను మా పిల్లల మీద. వాళ్ళు ఒకవేళ రాంగ్ చేసినా ఏ పరిస్థితిలో వీళ్ళు ఇలా బిహేవ్ చేశారని ఆలోచిస్తానేమో, కానీ 3 విషయాల దగ్గర కోప్పడతాం. ఎప్పుడు తెలుసండి? పిలిచినంటనే పలకకపోతే. కొంతమంది పిలిచిన నాయన అంట నాయన అంటే రాదు, పిలిచిన రా అంటే వచ్చేయాలి, రాకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు పిలుస్తున్నాం అర్థం చేసుకోవాలిగా. నువ్వు అక్కడే ఉంటే నేను పిలుస్తుంటే, నువ్వు అక్కడే ఉంటే నేను పిలుస్తుంటే అంటే నా మీద గౌరవం లేదనే కదా అన్నది నా పాయింట్వే. నేనేమనుకుంటానంటే పిలిచినంటేనే పలకాలి. కొంతమందికి పిలిచినా పలకరు వినిపిస్తుంది. వాళ్ళకి నేనేం పేరు పెట్టానంటే చెవిటి గర్వము అని. వినిపిస్తుంది. గర్వం ఏం చేస్తుంది అంటే పలకను వదవండి. అందుకే వాళ్ళకి నేను ఆ పేరు పెట్టాను, చెవిటి గర్వము అని. బాగుంది కదంటే అయిపోయి ఆ పేరు పెట్టాను. అందుకే నా పిల్లలకి పలకకపోతే వాళ్ళు అంత పెద్దోళ్ళైనా, నా పిల్లలు పెద్దవాళ్ళే, బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఒక పాప పెళ్లి చేసిన, ఒక పాప జాబ్ చేస్తుంది. వెళ్ళి ముందు వాళ్ళని వేసి కొట్టేస్తా. ఎందుకు కొడతాను? ఇష్టం లేక కాదు, రెండోసారి ఆ రాంగ్ చేయకుండా ఉండడానికి. దేవుడు కూడా అంతే, చెప్పిన మాట వినకపోతే చిన్న చిన్న దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఏ దెబ్బలు అవి? నష్టాలు, కష్టాలు. ఎందుకు? దేవుడు కదా మనల్ని ఎందుకు అలా కలుగు చేయాలి అంటే, మన పిల్లలు మన మాట విన్నప్పుడు ఎలాగో కొట్టి వారిని దారిలో పెడతామో, దేవుని మాట వినకపోతే దేవుడికి కూడా మన మీద కోపం వస్తుంది కదండి. మరలా ఆయన దారిలోనికి మనల్ని పెట్టాలంటే దెబ్బలు కొడుతూ ఉంటాడు, సరి చేయడానికి, అంతేగాని కష్టపెట్టడానికి కాదు. గుర్తించాలి మనం. వెంటనే జక్కిని త్వరగా అని ఎందుకన్నాడంటే, ఈ త్వరగా దిగిపోతే ఆలస్యంలో మైండ్ మారిపోయే అవకాశం ఉంది. సాతానుడు ఎక్కడ ప్రయాణం చేస్తాడో తెలుసా? మన బ్రెయిన్ వాడికి వర్క్ షాప్ లాంటిది. ఇదే వాడికి పరిశ్రమ. మన ఆలోచనలు దిగే లోపే ఒక సాతానుడు మనసులోకి దూరిపోయి, ఎల్లొచ్చిలే ఏమి యేసు ప్రభుతో నువ్వెంతో సంపాదించుకున్నావు, ఎన్నో అబద్ధాలు ఆడి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ నీ పాపాలన్నీ తప్పులు నువ్వు ఒప్పుకోవాలి, ఆస్తులు వదులుకోవాలి, ఇవన్నీ అవసరమా జక్కయ్యా? ఏదో రకంగా నీ పిల్లలు సంతోషంగా ఉన్నారు కదా. సాతానుడు వెంటనే ఆలోచన కలిగి మార్చేస్తాడు. అందుకని దేవుడు అన్నాడు, త్వరగా దిగు. దేవుని పిల్లలు ఎప్పుడు హుషారుగా ఉండాలి, చురుకుగా ఉండాలి, నీరసంతో బలకంతో కథలు లేకుండా మెదడు లేకుండా మూలన ఉండకూడదు. అలాంటి వారికి వాక్యం ఏమంటుందంటే, ఏమంటారు వాళ్ళని? సోమరి వాళ్ళు. ఎవరండి? సోమరి వాళ్ళు. సోమరి వాళ్ళ గురించి తెలుసా? ఎలా ఉంటారు వాళ్ళు? అన్నం తింటారు కూడా బద్ధకమే. నిజమండి, అన్నం వండుకోవడానికి బద్ధకమే, తినడానికి బద్ధకమే. ఎవరు కనిపెట్టారు ఈ అన్నం తినమనడం? ఏదైనా జిప్పు ఉంటే ఇలా తీసుకుని వేసేసుకుని మళ్ళీ జిప్పు వేసేసుకోవచ్చు కదా. వాళ్ళకి అలా అనిపిస్తుంటుంది. ఇద్దరు స్వాములు అంటండి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారంట. ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి నేరేడు చెట్టు కాడ పడుకున్నారంట. వాళ్ళు నేరేడు చెట్టు కాడ పడుకునేసరికి నేరేడు పండ్లు కాలమని ఒక నేరేడు పండు ఊడి ఒక అతను బొడ్డు మీద పడింది. ఇతను అంటున్నాడు పక్క అతనితో, రే నేరేడు పండు పడి నా బొడ్డు మీద పడింది, అది తీసి నా నోట్లో పెట్టరా అంటున్నాడు. అంటే ఇతను తీసుకుని కూడా పెట్టుకోవాలన్నంత సోమర్తనం. ఈడేమంటున్నాడు ఇంకొక అతను, బలెటోడువే, ఇందాక నుంచి కుక్క నా మీద వచ్చేస్తుంది, దాన్ని తోలుకోలేకపోతున్నాను. చూడండి వాటి సోమర్తం ఎంత బాగుందో కదండి. సామెతల గ్రంథకర్త కూడా ఇదే అంటాడు, సోమరివాడు అన్నములు అంటే గిన్నెలో చేయి పెడతాడు అంటే తీయడానికి కూడా బద్దకం ఇలాగే పడుకుని వద్దరిపోతాడు. అంటే సోమర్థనం ఉండకూడదు దేవుని పిల్లలకి. అందుకే ప్రభు ఏమన్నాడు అంటే, త్వరగా నువ్వు చేయాలనుకున్నది ఇమీడియట్గా రేపటికి వాయిదా వేయొద్దు, ఈరోజే చేసేయాలి. అందుకే త్వరగా అంటే త్వరగా దిగేసాడు. ప్రభుని ఇంటికి పిలుచుకున్నాడు. ఎవరింటికి వెళ్ళాడు యేసు ప్రభు? ఇప్పుడు జక్కి ఇంటికి. అందరు వెనకాల వాళ్ళు చెప్పాలి. ఎవరింటికి వెళ్ళాడండి యేసయ్య? జక్కి ఇంటికి వెళ్ళాడు. జక్కి ఇంటికి యేసుప్రభు వెళ్తుంటే యేసుప్రభు వెనకాల ఎంతమంది ఉన్నారని చెప్పాను?
5,000 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళారు యేసు ప్రభుతో. జక్కయ్య ఇంట్లోకి యేసు ప్రభు జక్కయ్య తన ఇంటిలోనికి యేసు ప్రభుని పిలుచుకున్నాడు. యేసు ప్రభు ఇంటిలో అడుగు పెట్టగానే జక్కయ్య భార్య మనసు మారిపోయింది, పిల్లల మనసులు మారిపోయినాయి. ఒకే దినమంట యేసు ప్రభుని అంగీకరించి వాళ్ళు బాప్తిసం తీసుకున్నారంటే. అప్పటి వరకు భర్తకే భార్యకి ఐక్యత లేదు, పిల్లలకి తల్లికి ఐక్యత లేదు, పిల్లలకి తండ్రికి ఐక్యత లేదు. అందరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారు, ఎవరిష్టం అనుసారంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో అడిగి పెట్టారో ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు చెప్పండి? సమాధానకరంగా ఉన్నారు. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసండి? ఇప్పుడు జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చేటరా, జక్కయ్య అంత పాపాత్ముడు. ముందే చెప్పారు, జక్కయ్య పాపాత్ముడు కదా. ఏం పాపం చేశాడు అతను? ఏ పాపం చేశాడు చెప్పాలి? నేను ముందే చెప్పాను కదండి. 10 రూపాయలకి ఇంకో 10 రూపాయలు ఎక్కువేసి, మీరు ఇవ్వకపోతే బండి ఎత్తుకెళ్ళిపోతా, మీరు ఇవ్వకపోతే సామాన్లు ఎత్తుకుపోతా వాళ్ళు బెదిరించి ఖచ్చితంగా 10 రూపాయలకు 10 రూపాయలు వసూలు చేసి 10 రూపాయలు గవర్నమెంట్కి కట్టాడు, 10 రూపాయలు ఇతను సంపాదించుకున్నాడు. ఇలాంటి 10 అంటే ఇప్పుడు 10 రూపాయలు మనకి బిస్కెట్ ప్యాకెట్ కూడా రావట్లేదు. అప్పుడు ఒకవేళ నేను 10 రూపాయలని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు డబ్బులకి విలువ ఎక్కువ ఉంది, వస్తువులకు విలువ తక్కువ ఉంది. కానీ ఇప్పుడు వస్తువులతో పాటు డబ్బులు కూడా రేట్ పెరుగుకుంటూ వచ్చేసింది కదండి. అయితే జక్కయ్య అలా సంపాదించుకున్నాడు. బయట వాళ్ళందరూ అన్నారు జక్కయ్య పాపాత్ముడు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు రావడం ఏంటి? జక్కయ్య పాపాత్ముడు కదా, యేసు ప్రభు పరిశుద్ధుడు కదా. పాపి ఇంటికి యేసు ప్రభు రావడం ఏంటి? మనం అలాగే అంటాం కదా. అంటారా? అంటారండి, అంటారు కదండి. దేవుడి గడికి వస్తారు, సారీ ఏమనుకోద్దు, కొంతమందికి దేవుడి గడికి వచ్చేసరికి ఏమంటాం? వాళ్ళు మా దేవుడి దగ్గరికి రాకూడదు, మీరు మా దేవుడి దగ్గరికి రాకూడదు, ఇంట్లో అవి ఏదేదో అంటారు కదా. అంటదండి, దేవుడికి అంటుంటుందా? అంటదండి, దేవుడికి అంటుంటుందా? ఆయన మనం కలుగు చేసాడు, దేవుడికి అంటులే ఉన్నాయి. ఆయన దేవుడు మనం అందరూ కలుగు చేసాడు, నిన్నొకరు కాదు. ఒక్క మనిషి నుండి మనం అందరం పుట్టాం కదా. అప్పుడు కులాల్లో మతాల్లో ఏమీ లేవు, అంకులు ఇలాంటి చెంబులు చాట్లు ఏమీ లేవు కదండి. అయినా ఆదామే వాళ్ళు ఏమంటారంటే ఈ మనిషి పాపాత్ముడు, యేసుప్రభు పరిశుద్ధుడు ఎలా వెళ్ళాడు తన దగ్గరికి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే జక్కయ్య ఇంటిలోంచి బయటకు వచ్చాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా, నిజముగా నేను పాపాత్ముడిని. ఎలాంటి వాడిని? నేను పాపాత్ముడిని. ఏదైతే అన్యాయము చేసి నేను డబ్బు సంపాదించానో అది సగభాగం పేదలకు ఇచ్చేస్తా. ఇంకా సగభాగం ఉంది కదండి, ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను వాళ్ళకి రెట్టింపు 4 వంతులు చెల్లించేస్తా. ఏమన్నాడు అతను? అదైతే మనమైతే ఒప్పుకుంటామా? ఏంటో నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాం అనుకోండి, ఒప్పుకుంటాం మనం? ఒప్పుకుంటాం. నేను అబద్ధంలో ఉన్నా, నువ్వే అబద్ధంలోడివి, నువ్వు అది అవతల వ్యక్తిని దూషిస్తాం మనం. కానీ జక్కయ్య మాత్రం అలా అనలేదు. అవును, నేను పాపాత్ముడును, నేను దౌర్భాగ్యుడును, నేను నీచుడని, అన్యాయం చేత ఆస్తిని సంపాదించుకున్నాను. ఈ సంపాదించిన ఆస్తిని బట్టే కదా మీరు నన్ను పాపాత్ముడు అని చెప్తున్నారు. కాబట్టి నేను ఇక నుండి ఏదైతే సంపాదించానో అది సగభాగం పేదలకు ఇచ్చేస్తాను, సగభాగము మరలా 4 వంతులు వాళ్ళకి చెల్లించేస్తాను. ఎప్పుడు తన స్థితికి మరలా వెనక్కి తిరిగి వచ్చేసాడు కదండి. మనం అనుకుంటాం డబ్బు సంపాదించేస్తే ధనవంతులు అయిపోతే అబ్బాయి ఏం కొద్దిగా లేదు, వాళ్ళ కారు ఉందండి, ఇల్లు ఉందండి, ఆస్తి ఉందండి, వాళ్ళు బాగున్నారని మనం అనుకుంటాం. వారి కుటుంబాలు ఏముండవో తెలుసా? సంతోషము, సమాధానాలు ఉంటాయి. సమాధానం కోసం వెతుకుతారు. ఎక్కడ దొరుకుతుంది అని. ఎక్కడ దొరుకుతుంది సమాధానము? సమాధానానికి అధిపతి అయిన దేవుని దగ్గరే దొరుకుతుంది. నశించిపోతున్న జక్కయ్యని యేసుప్రభు అతను రక్షించడానికి ఇష్టపడ్డాడు. అతని ఇంటికి వెళ్ళాడు. నశించిపోతున్న జక్కయ్యని యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? రక్షించి పరిశుద్ధపరిస్తే ఆ దినమే కుటుంబం అంతా రక్షింపబడింది, బాప్తిసం తీసుకుంది. ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతతో జీవించడానికి ఇష్టపడ్డారు. మన జీవితాల్లో కూడా ఇది ప్రియమైన వాళ్ళ, మన కుటుంబంలో ఐక్యత ఉండకపోవచ్చు, మన కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు, లేకుంటే మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు.
అయ్యో ఈ సమస్య నుండి ఎవరు నన్ను తప్పిస్తారో నువ్వు ఎదురు చూస్తుండవచ్చు. మనుషుల దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, కానీ మనుషులు ఎవరు కూడా మనకు సహాయం ఇచ్చారు. ఏమనుకోదండి, నేను ఒక విషయం చెప్తాను. ఈ మధ్యలో చిలక జ్యూస్ని చెప్తారు కదా, మీ ఊరికి వస్తారా? ఒక అతను చిలకను తీసుకుని మా ఇంటికి వచ్చాడు. పక్కన ముస్లిమ్స్ ఉంటారు మా ఇంటి పక్కన. వాళ్ళు ఏమన్నారంటే చిలక జ్యూస్ని వాళ్ళు చెప్పించుకుంటున్నారు. ఎవరికి చెప్పిస్తున్నారంటే కుమార్తెకు. ఆ పాప మా బాబుతో పాటే క్లాస్మేట్, ఆమె ఇంటర్మీడియట్ చదవడం మానేసి ఇంట్లో ఉంది. ఒక సైకోలోగా అమ్మాయి మారిపోయింది. ఎలా మారిపోయిందంటే అమ్మ మీదే తిరగబడుతూ, చదువుకోకుండా నువ్వు చేసి పెడితే నేను తింటాను అన్న స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే మిద్ది మీద నుంచి దూకి సరిపోవాలి, లేకుంటే కత్తితో ఇలా పొడుచుని చచ్చిపోవాలి, అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళింది పాప. ఆమె చేస్తున్నటువంటి పనులు వీరికి అర్థం కాక శనగ జోసి అతను వస్తే అతను పిలిపించుకున్నారు. వాళ్ళు పిలిపించుకుని అతనితో మాట్లాడుతున్నారు. ఆమె అనింది, నువ్వు కూడా రా పాషం గారు, మీరు రండి అంటే నేను వెళ్ళాను, పక్కెళ్ళే కదా. అతను చెప్తుంటే నేను వింటుంటే నన్ను వెళ్ళిపోమన్నాడు. ఎందుకు వెళ్ళిపోమన్నాడు నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. చిలకను అడిగాడు, చిలక ఈ ఇంటి గురించి ఏంటో చెప్పు అని. వచ్చింది పాపం, ఏదో పేపర్ చూసింది. పేపర్ చూసినాక అతను అంటున్నాడు, ఆ పాప వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న అందరూ అక్కడే కూర్చున్నారు. కూర్చుంటే అతను చెప్తున్నాడు, ఈ పాపకు తండ్రి లేడు, అందుకే ఈ పాప బాధపడుతూ ఉంది, కృంగిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిందని. ఆ నాన్న వెనకే కూర్చున్నాడు. నేను అన్నా, అదే అందుకే ఆయన వెళ్ళిపోమన్నాడు నన్ను. నువ్వు బాధలో ఉన్నావు, ఆ పాపం అవును, అయితే నీకు తాయిత్తేస్తాను, డబ్బులు అన్నాడు. నేనన్నాను, అతనికి తాయిత్తు వల్ల ఒకవేళ నీ పరిస్థితిని మార్చేసే శక్తి ఉంటే సెలకెచ్చుకుని ఎందుకు తిరుగుతాడు ఊరంతా? అంతే కదండి, అతను మార్చే శక్తే ఉంది, సెలకెచ్చుకుని ఊరంతా ఎందుకు తిరుగుతాడు? సెలకతో అతను ఎందుకు బ్రతుకుతాడు? అతను కూడా మంచిగా ఒక కోదకి వెళ్ళిపోవచ్చు కదా. మన గుడ్డి నమ్మకం అవతల వ్యక్తికి ఎలా ఉంటుందో తెలుసండి, దాన్ని ఆసరాగా తీసుకుంటూ ఉంటారు. ఈ శిలకలు, ప్రశ్నలు ఇవన్నీ మన జీవితాలను మార్చవు. దేవుని వాక్యం చెప్తుంది, నీ విశ్వాసమే నీ జీవితాన్ని మారుస్తుంది. నీ పరిస్థితులు ప్రార్థనే మారుస్తుంది. దేవుడే నీ బ్రతుకును మార్చగలడు. ఎందుకంటే దేవుడే మనల్ని కలుగజేశాడు. దేవుడే మనకి ఏది ఏ సమయం ఇవ్వాలో దేవునికి తెలుసు. అయితే ప్రభు అంటాడు, నువ్వేది అడిగితే నేను అది ఇస్తాను, సమయాన్ని బట్టి నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు మాత్రం నన్ను అడగ. మనం ఎవరిని అడగాలి? కష్టం వస్తే మనుషుల్ని అడుగుతున్నాం, నష్టం జరిగితే మనుషుల్ని అడుగుతున్నాం. అంత దైవం చూడండి వదిలేస్తాం ఇంకా. కానీ ఎవరిని అడగాలి మనము? దేవుని మీద. అంతేనండి. మీకు అర్థమవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి అంటండి, ఒక ఆయన కారు వేసుకుని వెళ్తూ ఉన్నాడంట. అతను కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కున్న తర్వాత చాలా సంవత్సరాలు అయింది కాబట్టి రిపేర్లోకి వచ్చేసింది కారు. రిపేర్ చేస్తున్నాడు. ఇతనిదే కారు కాబట్టి ఏ వస్తువు ఎప్పుడు పోయితే అతనికి అర్థమవుతుంది. కారు ఎందుకు ఆగిపోయిందో, లేకుంటే దీనికి డీజిల్ అయిపోయిందో, లేకుంటే చక్రాలు ఎందుకు, ఏది లోపం తెలుస్తుంది. ఆ లోపం కాడ సరి చేసుకుంటున్నాడు. మరలా కారుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకరోజు సన్నగా జల్లు పడుతూ ఉందంటండి. ఆ జల్లు పడే సమయంలో ఒక ఏరియాకి ఒకసారి కారు ఆగిపోయింది. కారు ఆగిపోయిన తర్వాత కారు అతను ఏం చేస్తున్నాడంటే చాలా ట్రై చేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అది ఆగిపోతున్నప్పుడల్లా దాన్ని సరి చేసుకుని వెళ్తున్నాడు. అదే విధంగా మళ్ళీ సరి చేసుకోవాలని కారును అది ఎత్తి చాలా టెస్ట్ చేశాడు. ఏ విషయంలో సెట్ చేసినా కారు ముందుకు మూవ్ అవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అతను రోడ్డు మీద నిలబడి లిఫ్ట్ అడుగుతూ ఉన్నాడు అందరినీ. ఎందుకంటే ఎటు కాని పరిస్థితులు ఆగింది. అది అడుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక అతను అక్కడికి వచ్చి ఆగాడు. అతను అన్నాడు, ఏంటి బ్రదర్ అంటే, ఉన్నట్టుండి కారు ఆగిపోయింది, ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఇది, అయితే ఇప్పుడు నాకు తెలియకుండానే మొండికేసింది, ఎంత బాగు చేసినా బాగా అవ్వట్లేదు, ప్రతిసారి నేనే బాగు చేసుకుంటూ వెళ్ళాను, ఇప్పుడు ఎందుకు బాగు కావట్లేదు నాకు తెలియదు అన్నాడు. అవునా, నువ్వు వెళ్ళి కారు స్టీరింగ్ దగ్గరికి వచ్చి ఒకసారి డ్రైవ్ చేయి, నేను కారు ఏంటో చూస్తాను అన్నాడు. నేను ఎన్ని గంటలు, 2-3 గంటలు అయింది. కారుని ఎంత ట్రై చేసినది వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎలా అవుతుంది?
అంటే ఇల్లు అవుతుంది అని చెప్పాడు. ఇతను వెళ్ళి దాన్ని కార్కి మళ్ళీ లాక్ తీసాడు, అది తిప్పుతూ ఉన్నాడు. ఇతను వెళ్ళి అది కార్ను బాగు చేసి ఉంటాయి కదండి ముందు, అక్కడికి వెళ్ళి ఇంజిన్ దగ్గరికి వెళ్ళి సెట్ చేసి ఇప్పుడు కారు డ్రైవ్ చేయి అనగానే కారు స్టార్ట్ అయిపోయింది. ఇతను అన్నాడు 2-3 గంటలు పట్టింది నాకు, ఎప్పుడు బాగు చేసుకునే దాన్ని, ఇప్పుడేంటి నువ్వు వచ్చి ఇలా అన్నావు, అది బాగైపోయింది అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, ఈ కారును కనిపెట్టిందే నేను. కారు కనిపెట్టిన అతనికి కారు ఎందుకు ఆగిందో బాగా తెలుసు, లోపం ఎక్కడుందో బాగా తెలుసు. నువ్వు కారు డ్రైవ్ చేస్తున్నావు, కొనుక్కున్నావు, దాన్ని బాగు చేసుకుని ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నావు. అసలు లోపం ఎక్కడుందో తెలుసుకుని దాన్ని నేను సరి చేశాను. అందుకని కారు నేను కనిపెట్టాను, దాన్ని తయారు చేసిన నేనే. అందుకని నేను ఇళ్ళ ఒక్కసారి టచ్ చేయగానే ఏమైపోయింది, అది బాగైపోయింది. అతను చాలా సంతోషించాడు. కారు కొనుక్కున్న నేనే ఎంత సంతోషపడుతుంటే మరి కారు తయారు చేసిన ఆయన్ని నేను కలుసుకున్నాను, చాలా సంతోషించాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, మనం తయారు చేసింది ఎవరో తెలుసా? ఎవరండి? దేవుడు కదా. ఆయన చేతులు మనం చెక్కిని ఆయనే మనం తయారు చేశాడు. మన శరీరంలో పోయిన వారం మనం చెప్పుకున్నట్టు పోయిన వారం మనలో గుండు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ ఎన్నిటిని ఎంత చక్కగా అమర్చాడు దేవుడు. మన కళ్ళలు, ఎంటుకలు, కనుబొమ్మలు, పళ్ళు, ముక్కు ఎన్ని ఎంత డిజైన్ చేశాడు దేవుడు మనల్ని. ఇప్పుడు మనకి ఏదైనా బాగోపోతే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి ఈ బలహీనత అని చెప్తున్నారు. దానికి ఎంతో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా నివారణే కానీ అది పూర్తిగా జబ్బు పోవట్లేదు. కానీ నిన్ను కలిగి చేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సమస్తము తెలుసు. నీకెక్కడ బలహీనత వచ్చిందో, ఏ సమస్య ఉందో, ఏది ఉందో ఆయన దగ్గర నువ్వు మొరపెడితే ఖచ్చితంగా ప్రభు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత రాదు. ఆయన ఎంత ప్రార్థన చేసినా నీకు విశ్వాసం లేకపోతే స్వస్థత నీకు దొరకదు. అదండి, డాక్టర్ టాబ్లెట్లు రాశాడు జ్వరం వచ్చిందని, నువ్వు మెంగకోకుండా ఉంటే డాక్టర్ ఇచ్చాడు అని ఎదురుకుండా పెట్టుకుని ఉంటే వచ్చేస్తుందండి? వస్తుందా? డాక్టరే రాశాడు కానీ నువ్వు మింగలేదు, ఎదురుకుండా పెట్టుకుని చూస్తున్నావు, జ్వరం తగ్గుతుందా? నువ్వు మింగాలి డాక్టర్ రాసి ఇచ్చినకి, అప్పుడు నీకేం కలుగుతుంది? స్వస్థత, ఆరోగ్యం వస్తుంది. అలాగే పాస్టర్ గారు నీకోసం ప్రార్థన చేస్తాడు, కానీ నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడు, యేసు ప్రభు నా హృదయానికి సంతోషాన్ని ఇస్తాడు, యేసు ప్రభు నా కుటుంబంలో ఉండి శాంతి, సమాధానం, ఐక్యతనిస్తాడు, నా ఇబ్బందులన్నీ తీసివేస్తాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ విశ్వాసమే నీ కుటుంబాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారు? నాకు కష్టం ఉంది, నేను కష్టంలో నశించిపోతున్నాను, ప్రభు నా దగ్గరికి వచ్చి నన్ను బాగు చేశాడు. ఈరోజు నువ్వేం కష్టపడుతున్నావో నీ హృదయానికి తెలుసు, నాకు తెలియకపోవచ్చు. నిన్ను కలిగి చేసిన దేవునికి కూడా బాగా తెలుసు. ప్రభు కలుగు చేశాడు కదా, నాకు ఈ బాధ ఉందని ప్రభుకు తెలియదా అని నువ్వు అనొచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు అడిగితే నేను నీకు చేస్తాను. అర్థమైందండి? నీకు బాగాలేదని నీకు తెలుసు, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నాకు ఇది బాగోలేదు, లేకపోతే నాకు ఈ అవసరం ఉంది అని చెబితే ప్రభు దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడగకుండా ఏది చేయడు. అర్థమైందండి? నశించిపోతున్న వారిని రక్షించడానికి ప్రభు వచ్చాడు. ఏదైనా ఒకవేళ ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబంలో ఐక్యత, శాంతి, సమాధానం లేక కృంగిపోతూ దిగులు పడుతున్నావేమో, ప్రభు అంటున్నాడు నీకు సమాధానాన్ని ఇచ్చి నేను ఆశీర్వదించడానికి వచ్చాను. అలాంటి దేవుని కృప, ఆశీర్వాదం మనందరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం మోకరించిన